నీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు, మరి నువ్వెందుకు అప్పుల పాలైపోయావు? మరి నీ ఇంట్లో ఈ సమస్య ఎందుకు వచ్చింది? నీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు, మరి నీ కుటుంబంలో ఎందుకు ఈ అసమాధానం, ఎందుకు ఈ అనారోగ్య పరిస్థితి? ఈ మాటలన్నీ వింటున్నప్పుడు, దేవా నాకు కలిగిన శ్రమను బట్టి నాకు అంత బాధ కలగట్లేదు, కానీ నీ నామాన్ని దూషిస్తూ ఉంటే, నీ నామాన్ని గురించి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే, నీ నామాన్ని అపహాస్యం చేస్తూ అన్యజనులు అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే నా గుండె పగిలిపోతుందయ్యా. ఎందుకు అన్య ప్రజల మధ్యలో మమ్మల్ని అవమానానికి అప్పగించావు అని కొన్నిసార్లు ఆ మాటలు మన చెవులను పడ్డప్పుడు ఎముకలు విరిగిపోయేంత బాధ మనం అనుభవిస్తూ ఉంటాం కదా. సంఘంతో లైవ్ లో వాక్యం వింటున్న ప్రతి ప్రజతో నా దేవుడు చేస్తున్న సత్య ప్రమాణం, ఇక మీదట అన్య ప్రజలు ఏమనబోతున్నారో తెలుసా? నిజమేరా, వాళ్ళు ఆరాధించే దేవుడు ఆ ప్రజలను తలగానే నిలవబెట్టే దేవుడురా. విమర్శించిన అన్య ప్రజల నోటే ఆ ప్రశంస ఉండేటట్లుగా నా దేవుడు తన కార్యం జరిగించును గాక.